నేను లాస్ట్ వీడియోలో మీ అందరికీ క్రెడిట్ ఆర్డర్ పెట్టినట్టు చూపించిన అండ్ ఏదైతే నేను క్రెడిట్ని ఆర్డర్ పెట్టినో సక్సెస్ఫుల్గా డెలివరీ అయిపోయింది. అండ్ టు బి ఫ్రాంక్ డూట్, నేను మీ ముందు చెప్పినట్టు విశాఖపట్నంలో ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ ఆర్డర్ డెలివరీ అవ్వాలంటే 1 వీక్ పడుతుందని మీ అందరూ చెప్పినా అండ్ అలానే 1 వీక్లో డెలివరీ అయిపోయింది. అండ్ అయినో కొంచెం లేటే బట్ ఇట్స్ ఓకే. అండ్ ఫైనలీ మనం ఈసారి కొత్త ఫ్లేవర్ని ట్రై చేయబోతున్నాం, నాగ్ప్రో క్రెటిన్ బ్లూబెర్రీ. లాస్ట్ టైం నేను పింక్ గోవా ఆర్డర్ పెట్టినా అండ్ పింక్ గోవా నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ అది, కాజ్ అదే నా ఫస్ట్ క్రెటిన్ ఫ్లేవర్డ్ వన్ అండ్ అందుకేమో. బట్ టు బి ఫ్రాంక్ ఫ్లేవర్ కూడా బాగానే ఉండే అండ్ ఈసారి బ్లూబెర్రీ ఫ్లేవర్ అండ్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ టు ట్రై దిస్. సో అన్ప్యాక్ చేసేసి ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో యాజ్ కంపేర్డ్ టు పింక్ గోవా. సో ఓ ఓహో, ది ఫస్ట్ స్కూప్ డే ఆల్రెడీ ఏదైనా ప్రోటీన్ అయినా ఏ సప్లిమెంట్ అయినా ఆల్రెడీ ఒక స్కూప్ ఫిల్ ఇన్ అయ్యే ఉంటుంది. సో మన ఫస్ట్ న్యూ ఫ్లేవర్ బ్లూబెర్రీ క్రియేటిన్ ట్రై చేద్దాం. అండ్ దానికన్నా ముందు 200 ml వాటర్ అండ్ ఆబ్వియస్లీ దీనికన్నా ఎక్కువ వాటర్ కూడా తీసుకోవచ్చు. బట్ 200 ml వాటర్ ఎందుకంటే ఏదైతే ఫ్లేవర్డ్ ఉంటుందో గట్టిగా హిట్ అవ్వడానికి, సో దానికే 200 ml. అండ్ ఇందులో మన ఫస్ట్ బ్లూబెర్రీ క్రియేటిన్ స్కూప్. Bro, I swear to God, the way the color changes, man. Fuck. చాలా క్యూరియస్గా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాం ఫ్లేవర్ ట్రై చేయడానికి. ఓ ది ఫస్ట్ స్టెప్. లెట్ మీ బీ హానెస్ట్, ఐఎమ్ నాట్ బయాస్డ్, బట్ పింక్ గోవా కన్నా బ్లూబెర్రీ చాలా బాగుంది. ఇఫ్ ఐ నీడ్ టు చూస్ బిట్వీన్ పింక్ గోవా అండ్ బ్లూబెర్రీ, నేను బ్లూబెర్రీ అని అంటా. అండ్ ట్రస్ట్ మీ డూడ్, నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్. ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంది. మీ అందరితో నా ఇన్కన్సిస్టెన్సీ గురించి చెప్పాలి. సారీ ఫర్ ద లేట్, కాజ్ నేను 2 వీక్స్ నుంచి ప్రాపర్గా వీడియో డ్రాప్ చేయట్లేదు. నా ఏదైతే యూట్యూబ్ వీడియో కన్సిస్టెన్సీ స్ట్రిక్ మెయింటైన్ చేసిందో ఎవ్రీ వీక్ రెగ్యులర్గా ఒక వీడియో డ్రాప్ చేద్దామని. అండ్ ఐ వాజ్ సో సక్సెస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ దట్ స్ట్రిక్. బట్ లాస్ట్ వీకే కొంచెం గడబడి అయిపోయింది అండ్ మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకుంటా. దానికన్నా ముందు నా బర్త్డే రోజు 2 మేజర్ సర్ప్రైజెస్ వచ్చినాయి. ఒకటి ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇంకొకటి నా వరంగల్ నుంచి. అండ్ మీ అందరు తెలుసు నా హోమ్ టౌన్ వరంగల్ అని. వరంగల్ నుంచి 2 ఫ్రెండ్స్ వచ్చారు అండ్ అది నాకు నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజింగ్, కాజ్ చిన్న హింట్ కూడా లేదు వాళ్ళు వస్తున్నారని చెప్పి. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం లేచినప్పుడు వాళ్ళ టెక్స్ట్ మెసేజ్ ఉండే హ్యాపీ బర్త్డే అని చెప్పి. నేను ఫస్ట్ థింగ్ నేను జస్ట్ రిప్లై ఇచ్చేసి నేను నా పని చేసుకుంటుండే. నెక్స్ట్ సెకండ్ నేను రిప్లై బ్యాక్ చేసినప్పుడే వెంటనే మా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఋషికొండ ఫోటో పిక్చర్ పెట్టారు. ఐ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఎక్సైటెడ్. బట్ చాలా పెద్ద షాక్ నాకు అది. నేను ఫస్ట్ నమ్మలే. లేటర్ వరకు నేను వీడియో కాల్ చేసినప్పుడు దే వర్ షోయింగ్ ద ఋషికొండ బీచ్. సర్ప్రైజ్ అవ్వడం కన్నా నేను చాలా షాక్ అయినా. బట్ టు బి ఫ్రాంక్ డూడ్, దే రియలీ మేడ్ మై డే. సో వాళ్ళు వచ్చిన హైప్లో నేను పర్మిషన్ పెట్టి మొత్తం ఆ రోజు విశాఖపట్నం మొత్తం తిరిగేసినాం. టోటలీ వాళ్ళు 4 days ఉండే విశాఖపట్నంలో, ఐ మీన్ ఋషికొండలో. ఆ 4 days నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అనిపించింది. అండ్ మేము Day 1 మొత్తం విశాఖపట్నం తిరిగేసినాం. అండ్ మిగతా 3 days ఏమో అరకు, పాడేరు, వంజంగి. అండ్ టు బి ఫ్రాంక్ డూడ్, ఈ ప్లేసెస్ నేను ఫస్ట్ టైం విజిట్ చేయలేదు, ఆల్రెడీ నేను వెళ్ళొచ్చిన. బట్ సరే హోమ్ టౌన్ ఫ్రెండ్స్తో వెళ్ళడంలో నెక్స్ట్ లెవెల్ మజా వచ్చింది. అండ్ నేను మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ ఇచ్చిన అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్ వాట్ వీ హ్యావ్ డన్. ది మెయిన్ థింగ్ ఏమవుతుందంటే Day 1 అరకులోనే నా కెమెరా బ్యాటరీ అయిపోద్ది. మిగతా ఏదైతే 2 ప్లేసెస్ మీకు చెప్పిందో పాడేరు ఇంకా వంజంగి లేకపోయినా కాజ్ కెమెరా డెడ్ అయిపోయింది. సో ఓన్లీ నా దగ్గర అరకు ఫోటేజెస్ ఉన్నాయి అండ్ దట్స్ ద థింగ్. అండ్ ఐ ఎంజాయ్డ్ సో మచ్. నాకు ఇది చాలా స్పెషల్ గిఫ్ట్ అండ్ ఇచ్చిన కూడా చాలా స్పెషల్ నాకు. అండ్ ఇందులో అన్ని ప్రోటీన్ స్నాక్స్ ఉన్నాయి. యాజ్ మీ అందరు తెలుసు నేను బయట ప్యాక్డ్ ఫుడ్ తినని చెప్పేసి. ఐ నో ఇది కూడా ప్యాక్డ్ ఫుడ్, బట్ అట్లీస్ట్ కొంచెం హెల్దీ అని వాళ్ళ నాకు గిఫ్ట్ ఇచ్చారు. అలా ఎక్సైటెడ్గా ఉన్నా ప్రతి స్నాక్స్ని ట్రై చేయడానికి.
బాయ్.